ఈ దేనికైనా సరే అంటే నాలెడ్జ్‌కైనా, యాక్షన్‌కైనా అంటే జ్ఞానానికైనా, కర్మకైనా సోర్స్ ఏంటి? సోర్స్ ఒకటే. ఏంటి సోర్సు? సోర్స్ అంటే శక్తి. శక్తి ఒకటే. అంటే జస్ట్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, లైట్ వెలగడానికైనా, లేకపోతే ఫ్యాన్ వెలగడానికైనా ఆధారం ఏంటి? కరెంటు. అంతే కదా! కరెంట్ ఉంటేనే అవి వెలుగుతాయి. అలాగే జ్ఞానమైనా, కర్మ అయినా వచ్చి మేనిఫెస్ట్ అయింది ఎక్కడి నుంచి? ఆ పరమాత్మ తత్వం అనేటువంటి శక్తి నుంచే వ్యక్తమైంది. తర్వాత ఈ ముఖ్యంగా ఏం చెప్తారంటే ఆధ్యాత్మికంగా ఈ చెయ్యడం అనేటువంటి పని వచ్చిందనుకో, చెయ్యడం, తెలుసుకోవడము, వినడము, మాట్లాడడము, ధ్యానం చేయడము, ఈ చెయ్యడము అని కనుక వచ్చింది అంటే కూడా మనసు పనిచేస్తుంది అంటాడు. అంటే ఏంటి? అవన్నీ కూడా చెయ్యడం కాకుండా జరగడం అనేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ఏంటి? పరమాత్మతత్వం, భగవతత్వం ఉండడం. ఉన్నది అంటే రిఫరెన్స్ పాయింట్ వస్తుంది. అట్లాగే నేను చేశాను అంటే సో పేరు నేను చేశాను, దానికి ఫలితం వస్తుంది అని వస్తుంది. అల్టిమేట్ ఏం చెప్పారు? ఆధ్యాత్మిక తత్వంలో మొత్తం కూడా ఎక్స్పీరియన్సర్ అనేటువంటి వాళ్ళు లేకుండా ఉండేటువంటి స్థితి అన్నారు. అంటే ఏంటి? చేసేవాళ్ళు లేరన్నమాట, కానీ చేయడం జరుగుతోంది అని. అంటే చూసేవాళ్ళని లేడు, చూడడం జరుగుతోంది. ఇందాక మాట్లాడుకున్నాం కదా, అట్లా అనమాట. తర్వాత ఉదాహరణ చెప్తాము. ఇప్పుడు ఎంతసేపటికి వాళ్ళు ఏం చెప్పారు వేదాంతంలో? నిద్రపోవడము, కలగనడము, నిద్ర లేవటం అనేది ఎక్కువ 3 చెప్పారు. వాటిని అవస్థాత్రయం అన్నారు. అంటే ఏంటి? జాగృత అవస్థ, సుషుప్తి, తర్వాత స్వప్నావస్థ అన్నారు. ఇప్పుడు నిద్రపోతాము, నిద్ర 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 చేస్తున్నామని అనుకుంటామా? లేదు కదా. నిద్రపోవడం ఆటోమేటిక్గా జరిగిపోయింది, సహజంగా జరిగిపోయింది. పడుకోవడానికి వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఏదో వింటూ ఉంటాము, లేదో ఆలోచన ఏదో వస్తుంది, నిద్రలోకి జారిపోతాం. అంటే ఏంటి? ఇట్స్ ప్రాసెస్ అనమాట. అలాగే నిద్ర లోపల మనకు బాగా కల వచ్చింది. కల కూడా అంటే కళను కూడా ఎవరు చేశారు? కళ కూడా జరిగిపోయింది. అలాగే నిద్ర లేచాము, నిద్ర లేచిన తర్వాత వేకింగ్ స్టేట్, అప్పుడు ఏం చేశాము? అది కూడా ఎవరైనా నేను లేచాను, నేను చూశాను అని అంటామా? లేదు, అది కూడా జరిగిపోయింది. అంటే అల్టిమేట్ ఏంటి? మన వాళ్ళు చెప్పింది, మన మహానుభావులు, మన ఋషులు చెప్పింది అన్నీ సహజంగా ప్రాసెస్ అయిపోతూ ఉంటాయి. అందుకని నేను 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 అనేటువంటి పదం వదిలేసుకోండి. అంతే కదా. ఇప్పుడు నాకు ఇంత పెద్దవాళ్ళని వచ్చావు, ఎవరు చేశారు నన్ను ఇంత పెద్దదాన్ని? నాలో ఉన్నవి అన్నీ సహజంగా జరిగిపోయినాయి. అంతే అంతే తప్ప ఎక్కడో బయట నుంచి ఏది రాలేదు అంతే. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే దేనికి కూడా చాయిస్ ఎక్కువ పెట్టుకోవాకు. అంటే నాకు ఇది కావాలి, అది కావాలని పెట్టుకోవాకు. ఇప్పుడు అమ్మో చలి అంటావు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ చలి? అమ్మో వర్షం అంటావు. అన్నీ మనలో నుంచి వస్తున్నవే, మనం తయారు చేసుకున్నవే. అందుకని ఏంటి? ఏం చేస్తున్నా అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేటువంటి సంకల్పం, వికల్పాలు లేకుండా నిర్వికల్ప స్థితిలో ఉండమంటారు. నిర్వికల్ప స్థితి అంటే ఒకవేళ పని వచ్చింది, పని జరిగిపోతూ ఉంది, అలా కనుక మనం ఉండగలిగితే అంతకంటే అదృష్టం ఏముంది? అప్పుడు మనసులో మనకి ఎలాంటి ఆలోచనలు ఉండవు, బాధలు ఉండవు, దుఃఖాలు ఉండవు. అదే ఆధ్యాత్మిక సాధన చెప్పింది.